ఏంటమ్మమ్మా ఇక్కడే ఆగిపోయావు? ఈ రోజు మన కళ్ళకి చెవులకి పండగనే భారతి. దేనికి? ఉన్నది ఒకే ఒక బెడ్రూమ్, ఒకే ఒక బెడ్డు. ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరల్లుళ్ళు ఒకేసారి ఇంటికొచ్చారు. ఇప్పుడు ఏ అల్లుడికి బెడ్రూమ్ ఇస్తాడు, ఏ అల్లుడిని బాధపెడతాడు? అందుకేనా మా వియ్యంకుడు కాలుగలిన పిల్లిలా తిరిగేది? అవును, నందూరు గదిలో పడుకోమంటే పార్తూకు కోపం, పార్తూరు గదిలో పడుకోమంటే నందూకు కోపం. ఇద్దరిలో ఎవరో ఒకరు అవమానంతో మూటా ముల్లే సర్దుకుని పెళ్లాంతో సహా మన ఇంటికొచ్చేయడం ఖాయం. నిజమే అమ్మమ్మా, భలే ఇరుక్కుపోయాడు ముసలోడు. గోదారి, ఆ? వంట అయినదా? అన్ని టైంకి అవి అవుతాయి కాని నువ్వు అనవసరంగా హడావిడి పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోబాకయ్యా. మర్యాదల విషయంలో ఎవ్వరికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాగా, సరేనా? మీకే మాట రానివ్వను. ఆ, ఇప్పుడు లోటొచ్చేలా ఉండాదే గోదారి. దేనికయ్యా? అమ్మా చేయి త్వరగా వంట చేయి, భోజనాలకు టైం అవుతుంది. అమ్మా, కాఫీలు రెడీ అయ్యాయా? అయ్యాయమ్మా, ఆ, తీసుకో. ఏమైనదయ్యా? వాళ్ళకేం లోడ్ చేస్తున్నాం మనం? ఉండదు ఒకే ఒక ఏసీ గది. ఇప్పుడు ఇద్దరు అల్లుళ్ళు వచ్చుండారు. ఏ అల్లుడికి ఏసీ గది వాలో, ఏ అల్లుడిని చిన్నబుచ్చాలో అర్థం కావట్లేదు గోదారి. నిజమేనయ్యా, నాకు ఆలోచనే రాలేదు. ఇద్దరూ కొత్తల్లుళ్లే. ఒకరిని గదిలోకి పంపిస్తే ఇంకొకరిని తక్కువ చేశామనుకుంటారు. వాళ్ళనుకున్నా అనుకోకపోయినా ఆ ముసలావిడ ఖచ్చితంగా అనుకుంటాది. ఆ, ఎలాగయ్యా?